Trichome, most trusted and reputed brand in agrochemicals. రైతులందరికీ నమస్తే. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ట్రైకామ్ అగ్రో. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈ భూభారతికి సంబంధించిన అంశాలని మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. వాటితో పాటు ఈ భూభారతికి సంబంధించి ఏ సమస్యలకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారన్న అంశం గురించి ఈరోజు కాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే సార్, ఇప్పటివరకు మనం చాలా అంశాలు చర్చించుకున్నాం భూభారతికి సంబంధించి. వాటితో పాటు ఇప్పటివరకు ఉన్న ధరణిలో ఉన్న ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా సవరిస్తారు? ఇప్పుడు మీకు ఇందులో ఈ కొత్త చట్టంలో ఒక ప్రధానమైన సెక్షన్ 4. ఇది చాలా కీలకం. ఇది రైతాంగానికి ఎంత వివరంగా తెలిసి ఉంటే అంత మంచిది. మీరు ఏదైతే అడుగుతున్నారో చాలా కీలకమైన ప్రశ్న. రైతాంగాన్ని అందరికీ పూర్తిగా అవగాహన రావాల్సిన అంశం కూడా. ఈ రోజున ధరణిలో కుప్పలు తెప్పలుగా సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కారం చేయాలనే కొత్త చట్టం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ధరణి రికార్డుని కొత్త చట్టం కింద కూడా రికార్డుగా కొనసాగిస్తారా, కొనసాగిస్తే దాన్ని తప్పులు ఎట్లా సవరిస్తారనే చాలామందికి చాలా రకాల అనుమానాలు, అపోహలు ఉన్న అంశం కూడా. అందుకే ఇందులో ఈ చట్టంలో ఇది కొత్త చట్టం, తెలంగాణ భూభారతి హక్కుల రికార్డుల చట్టం 2024. దీన్ని మనం భూభారతి చట్టం అని లేదా 2024 6వ చట్టం అని అంటున్నాం. ఈ చట్టంలోని సెక్షన్ 4 చాలా ప్రధానమైనది. ఈ సెక్షన్ 4 ఏం చెప్తుందంటే అలా 3 కీలక అంశాలు ఉన్నాయి దీంట్లో. మొట్టమొదటిది, ఈ రోజున ధరణిలో ఏదైతే రికార్డు ఉందో ఈ రికార్డ్ అంతా కూడా తాత్కాలికంగా భూభారతి రికార్డు కింద కూడా కొనసాగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే తాత్కాలికంగా. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు ఆగకూడదు, మ్యూటేషన్స్ జరగకుండా ఆగకూడదు. కాబట్టి ఒక ట్రాన్సిషన్ ప్రావిజన్ దీంట్లో పెట్టాం. దాని అర్థం ఏంటంటే ఈ రోజున మీకు ఏదైతే ధరణి వెబ్సైట్లకు పోతే పట్టదారుల వివరాలు, భూముల వివరాలు, హక్కుల రికార్డు ఉంటుందో ఇది యథాతథంగా భూభారతి చట్టం కింద కూడా హక్కుల రికార్డుగా వస్తుంది. ఇది కేవలము తాత్కాలికంగా హక్కుల రికార్డుగా ఉంటుంది తప్ప ఇంక ఇదే శాశ్వతంగా కొనసాగదు. చాలామంది ఇక్కడే అపోహపడుతున్నారు. ధరణిలో ఉన్నాయన్నీ భూభారతికి వస్తే మళ్ళీ కొత్త చట్టం ఎందుకు, కొత్త రికార్డు ఎందుకు అంటారు. కాదు, ఇది కేవలము ఎందుకు పెడుతున్నారా తాత్కాలికంగా అంటే మళ్ళీ ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో అంటే కొత్త రికార్డు అయ్యేంత వరకు రిజిస్ట్రేషన్ ఆగకూడదు, సమస్యల పరిష్కారం నిలిచిపోకూడదు, మ్యూటేషన్స్ ఏవి ఆగకూడదు ఉద్దేశంతో ఈ చట్టం కింద కొనసాగుతుందని చెప్తూనే ఇప్పుడు ఇంక ఈ చట్టం ఫర్దర్గా ఏమంటుందంటే ఎవరికైనా సరే మీకు భూమి హక్కులుండి ఈ రికార్డుకు ఎక్కకపోయినా, రికార్డుకి ఎక్కి తప్పులున్నా సరే దరఖాస్తు చేసుకోవాలి అని సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, 6లో చెప్తారు. సెక్షన్ 4(5), సెక్షన్ 4(6)లో చెప్తున్న మాట ఏంటంటే మీకు భూమి ఉండి రికార్డుకు ఎక్కకపోయినా, రికార్డుకి ఎక్కి తప్పులున్నా దరఖాస్తు పెట్టుకోవాలి. ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలి? రూల్స్లో రాబోతుంది. ఆ సమస్య తీవ్రతను బట్టి ఈ ధరణి తప్పులకు సంబంధించి పార్ట్ బిలో ఒక 23 రకాల సమస్యలు ఉన్నాయి. పార్ట్ ఏలో కూడా దాదాపు ఒక 35 రకాల సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య ఎవరు పరిష్కరించబోతున్నారో రూల్స్లో వస్తుంది. కానీ 3 రకాల అధికారులు ఉండబోతున్నాయి. కొన్ని తహసీల్దార్కి, కొన్ని ఆర్డీఓకి, కొన్ని కలెక్టర్కి. సమస్య తీవ్రతను బట్టి ఈ దీంట్లో అవకాశం ఇస్తారు. సో ఇప్పుడు ఏవైతే మీరు ధరణిలో ఇప్పటిదాకా దరఖాస్తు పెట్టుకుంటున్నారో కొత్త చట్టం కింద దరఖాస్తు పెట్టుకుంటే తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ పరిష్కరిస్తారు. దానికి ఇంకో అంచె అప్పీల్ కూడా ఉంటుంది. ఒకవేళ తహసీల్దార్ పరిష్కరిస్తే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు, ఆర్డీఓ పరిష్కరించే వాటి మీద కలెక్టర్ చేసుకోవచ్చు, కలెక్టర్ చేసుకున్న దాని మీద ట్రిబ్యునల్కి వెళ్ళవచ్చు. ఇక్కడ మీకు ఇంకొక స్పష్టత ఇవ్వదలుచుకున్నా, ప్రతి సమస్య ఇన్ని లెవెల్ దాటి రావు. ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రస్తుత వ్యవస్థలో, మీరు ధరణి ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తును తహసీల్దార్ పరిశీలిస్తాడు, ఆర్డీఓ పరిశీలిస్తాడు, అడిషనల్ కలెక్టర్ పరిశీలిస్తాడు, తర్వాత కలెక్టర్ పరిష్కారం చేస్తారు. ఇట్లా కాదు. ఈ చట్టం ఏమంటుందంటే ఎవరో ఒక్కరే పరిష్కారం చేస్తారు, వాళ్ళ మీద ఇంకొక అప్పీల్ ఉంటుంది. తహసీల్దార్ చేసే వాటి మీద ఆర్డీఓకు అధికారం ఉంటుంది, ఆర్డీఓ పరిశీలించి ఆయన చేసే వాటి మీద కలెక్టర్కి ఉంటుంది, కలెక్టరే డైరెక్ట్గా పరిశీలించి పరిష్కారం చేసే వాటి మీద భూమి ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవచ్చు. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే రాబోయే రోజులలో ప్రభుత్వమే ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ చేయడం ద్వారానో, లేకపోతే ఫోరెన్సిక్ ఆడిటో, కమ్యూనిటీ ఆడిటో, ఒక ఆడిట్ నిర్వహించడం ద్వారానో, లేదా రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారానో ఈ రికార్డులో ఉన్న తప్పొప్పులని ప్రక్షాళన చేయడానికి ప్రత్యేక కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఇంకొక అంశం. ఇక దాంట్లో ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా ఈ సెక్షన్లో పొందుపరచడం జరిగింది. అదేంటంటే రాబోయే రోజులలో ప్రభుత్వం రీసర్వే చేయబోతుంది.
రీసర్వే చేసినప్పుడు ఆ రీసర్వేలో వచ్చిన అంశాల ఆధారంగా కొత్తగా మళ్ళీ 6 తయారు చేయబోతున్నాం. అంటే ఇది మెట్లుగా ఉంది చూడండి. తాత్కాలికంగా ఇది కొనసాగుతుంది. తప్పులు ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా స్పెషల్ డ్రైవ్ చేసి కరెక్షన్ చేయొచ్చు. అంతిమంగా ప్రభుత్వం రీసర్వే చేసి కొత్త 6 తయారు చేయబోతుంది అనేది సెక్షన్ 4లో ఉన్నమాట. ధరణి తప్పులు యథాతథంగా కొనసాగవు. ధరణి తప్పుల సవరణకి ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తుంది. సార్, ఇప్పుడు మనం భూ సమస్యల గురించి చర్చించే ముందు ఈ భూ సమస్యలకు సంబంధించి రకరకాల భూములు ఉన్నాయి. మరి ఏ భూములకు వర్తిస్తుంది కొత్తగా వచ్చిన భూభారతి చట్టం? ఈ చట్టం ఏ భూములకు కొత్త వచ్చిన దాని మీద కూడా ఒక చాలా స్పష్టమైన మాట ఉంది. సెక్షన్ 3 ఈ అంశం గురించి ప్రస్తావన చేస్తుంది. ఈ 6 చట్టము ప్రభుత్వ భూములకి, అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన భూములకి, అదేవిధంగా జాగీరు భూములకి, ఇనాం భూములకి వర్తించదు. ఎందుకంటే వాటికి రికార్డు దీంట్లో రాయరు. నిన్న మొన్నటి దాకా కేవలము పాత 71 చట్టంలో కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భూములకు వర్తించదని మాత్రమే ఉండేది. 2020 చట్టంలో కొత్తగా జాగీరు భూములకు కూడా వర్తించదని రాశారు. ఇప్పుడు ఈ చట్టంలో అదనంగా ఇనాం భూములకు కూడా వర్తించదని రాశారు. ఇక్కడ ఒక గందరగోళం వస్తుంది. అది 2020 చట్టంలో గందరగోళం ఉండే జాగీరు భూములకు సంబంధించి. మరి ఒకవేళ జాగీర్దారు చట్టం కింద ఆల్రెడీ పట్టా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇనాం భూములు ఉన్నాయి. ఇనాం భూములకి ఓఆర్సీ ఇచ్చేస్తారు. ఓఆర్సీ ఇస్తే కనుక అది వాళ్ళ పట్టాగా మారుతాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ చట్టంలోనే ఇంకొక భాగంలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇనాం భూములు, జాగీరు భూములు, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన భూములని ఈ చట్టం వర్తించదు. కానీ ఎవరైతే జాగీరు భూములకు ఆల్రెడీ పట్టా పొందినా, లేదా ఆ ప్రభుత్వ భూములకి లావణి పట్టాలు తెచ్చుకున్న వాళ్ళు కావచ్చు, లేదా ఇనాం భూములకు ఓఆర్సీ కనుక తెచ్చుకుంటేనైతే వాటికి కూడా ఈ చట్టం కింద రికార్డు రాస్తారు, పాస్ పుస్తకాలు ఇస్తారు. అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది ఈ అంశం పైన. మరి ఎండోన్మెంట్ భూములకి, వక్ఫ్ భూములకి చట్టం వర్తిస్తుందా అంటే తప్పకుండా వర్తిస్తుంది. ఎందుకంటే వర్తించాలి. ఈ చట్టం వర్తించదంటే ఏమవుతుంది? వాటికి రికార్డు ఉండదు. ఇంకా ఈ చట్టం కింద రికార్డు లేకపోతే పాస్ పుస్తకాలు ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు మరి దేవుడి భూములు దేవుడి పేరు మీద పట్టా కావాలా వద్దా? దేవుడి పేరు మీద పాస్ పుస్తకాలు ఇవ్వాలి కదా. ఆ టెంపుల్ పేరు మీద పాస్బుక్ ఇవ్వాలి కదా. వక్ఫ్ భూములు ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్ మీద హక్కులు ఉన్న వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వాలి కదా. అందుకోసమే ఆ భూములకి చట్టం వర్తిస్తుంది. కానీ ఎవరి పేరు మీద పాస్ పుస్తకాలు వెళ్తాయి? వ్యక్తుల పేరు మీద వెళ్ళవు, ఇన్స్టిట్యూషన్ పేరు మీద వెళ్తుంది. ఈ అన్ని అంశాలు కూడా సెక్షన్ 3లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మన ఎక్కువ సంఖ్యలో వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తే మ్యూటేషన్ ఎలా చేస్తారు? ఆటోమేటిక్ మ్యూటేషన్ కొనసాగుతుందా? ఏ విధంగా ఉంటుంది అసలు మ్యూటేషన్ సంబంధించి? వ్యవసాయ భూములకి కనుక కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎట్లా మ్యూటేషన్ జరుగుతుంది? 2020 చట్టం కింద. ఇప్పుడు 2020 చట్టం కింద ఏం జరుగుతుంది? ఎవరైతే భూమి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఉన్నారో ఆ వెబ్సైట్లకు పోయి స్లాట్ బుక్ చేసుకొని ఆ వెబ్సైట్లో చెప్పిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ కడితే ఒక స్లాట్ బుక్ అవుతుంది. నిర్ణయించిన తేదీ నాడు ఆ సమయానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే తహసీల్దారు ఆ డాక్యుమెంట్ సరిగా ఉందా లేదా చూస్తున్నాడు. లేదా ఆ డాక్యుమెంట్ సరిగా ఉండి కూడా కాదు, ఆన్లైన్లో ఒక ఫిక్స్డ్ ప్రొఫార్మా ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అక్కడ ఆ ఫార్మాట్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన మరుక్షణమే రికార్డులో మార్పు జరిగి మ్యూటేషన్ చేసి కొత్త పాస్ పుస్తకం ఇవ్వటం, పాత పాస్బుక్ ఉంటే ఇది పాత పాస్బుక్ ఎక్కించి కొనుగోలుదారుడికి పాస్ పుస్తకం కూడా వస్తుంది. అంటే మీరు ఏ రోజునైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కార్యాలయానికి పోతారో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అప్పుడే అవుతుంది, కొత్త పాస్బుక్ జారీ కూడా జరిగిపోతుంది. అది 2020 చట్టంలో. దీంట్లో 2 లోపాలు ఉన్నాయి 2020 చట్టంలో. ఆ 2 లోపాలను ఈ చట్టం సవరిస్తుంది. ఏంటి ఆ 2 లోపాలు? ఒకటి, ఇప్పుడు ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎందుకు ఉండాలి? దస్తావేజ్ అంటేనే చాలా అంశాలు రాసుకోవాలి. అలా టైటిల్ హిస్టరీ రాసుకోవాలి, కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇంకేవో అంశాలు ఉంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళే రాసుకోవచ్చు అని రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది. కానీ ఈ ధరణి వల్ల ఏమైపోయింది? ఈ ఫార్మాట్లోనే ఉండాలి, పెద్ద ఎక్కువ వివరాలు ఉండవు. కానీ ఈ చట్టం ఏమంటుందంటే మీరు ఏ దస్తావేజ్ రాసుకుంటే ఆ దస్తావేజ్ని రిజిస్ట్రేషన్ తెచ్చుకోవచ్చు. మీకు రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం మీరు దస్తావేజ్ తయారు చేసుకుంటే అది ఇందులో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ అవకాశం ఇందులో ఇస్తూ చట్టంలో పేర్కొనడం జరిగింది సెక్షన్ 5లో. దాంతోపాటుగా ఒకవేళ గనక రిజిస్ట్రేషన్ తప్పుగా జరిగిపోతే రిజిస్ట్రేషన్ ఆపడానికి అధికారం ఉండదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం ఒకసారి రిజిస్ట్రేషన్కి ఫార్మాలిటీ అన్ని సరిగా ఉన్నాయంటే రిజిస్ట్రేషన్ చేసేయాల్సిందే. డాక్యుమెంట్ తప్పు ఉంటే కోర్టుకు వెళ్ళి తీర్చుకోవాలి. కానీ 71 చట్టంలో ఏముండేదంటే, 20 చట్టంలో లేదు కానీ 71 చట్టంలో ఏముండేదంటే రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కూడా ఒకవేళ అమ్మినానికి హక్కు లేకపోయినా వివాదాలున్నా మ్యూటేషన్ ఆపేవాళ్ళు అప్పుడున్న రెవెన్యూ యంత్రాంగం ఈ 71 చట్టం కింద. 2020 చట్టంలో ఆ వెసులుబాటు లేదు. ఇప్పుడు ఈ చట్టంలో ఒక చర్చ వచ్చింది. మళ్ళీ 71 చట్టంలో ఉన్నట్టుగానే
రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కూడా తప్పు జరిగితే మ్యూటేషన్ ఆపే అధికారాన్ని తహసీల్దార్కి ఇవ్వాలి అని. కానీ దానివల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ చట్టం ఏమంటుందంటే మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది, కానీ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన ఆస్తుల మ్యూటేషన్లో కనుక ఇబ్బందులు ఉన్నట్లయితే అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పు మీద అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్కి రెండో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ రెండు ప్రధానమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది మ్యూటేషన్, కానీ తప్పులుంటే సవరించుకోవచ్చు. ఎవరి అనుకూలంగా వాళ్ళ డాక్యుమెంట్ చట్ట ప్రకారం తయారు చేసుకునే వెళ్ళే అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తుంది. వారసత్వంగా భూమి వస్తుంది, మరి దానికి సంబంధించిన మ్యూటేషన్ ఎలా చేసుకోవాలి? మనం అర్థం కావాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. 71 చట్టం కింద ఏం జరిగేదో చూడాలి. 71 చట్టం కింద ఏం జరిగేది అంటే ఎవరైనా వారసత్వంగా భూమి వచ్చినప్పుడు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే నోటీసులు జారీ చేసి విచారణ చేసి ఏ వివాదం లేదనుకున్నప్పుడు ఎవరి వాటా వాళ్ళకు వస్తున్న నిర్ధారణ అయిన తర్వాత వారసుల పేరు మీద పట్టా మార్పిడి జరిగేది, కొత్తగా పాస్ పుస్తకాలు జారీ అయ్యేటి. కానీ అప్పుడు లోపం ఏమి ఉండేది అంటే ఏళ్ళ తరబడి పడేది. వారసులు కనుక వారసత్వంగా భూమి వస్తే దరఖాస్తు పెట్టుకొని నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ కార్యాలయాల దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అప్పుడు 2020 చట్టం ఏం చేసింది, ఈ సమస్య ఉంది, దీన్ని పరిష్కారం చేస్తామని దీనికి ఇంకా తహసీల్దార్ విచారణ చేసే అధికారమే లేదు, అధికారాలు తొలగించి వారసులు కనుక ఒక కాగితం జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని స్లాట్ బుక్ చేసుకొని పోతే తహసీల్దార్ ఆ రోజున ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయాల్సిందే అని పెట్టారు. మంచిదే, ఎందుకంటే అప్పుడు విపరీతంగా కాలయాపన జరుగుతుంది, అది మంచిది కాదని చెప్పి 2020 చట్టంలో వెంటనే మ్యూటేషన్ జరిగిపోయేలాగా వాళ్ళకి అగ్రిమెంట్ రాసుకుంటే పెట్టారు. దాంతోపాటు అప్పుడు ఈ అంశం మీద చర్చ జరిగినప్పుడు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే పాస్ పుస్తకాల మీదనే వారసుల పేర్లు రాస్తాము. ఇప్పుడు నేను సునీల్ పట్టదారు ఉన్నాడు, నా వారసులు ఎవరు అనేది ఆ పాస్ పుస్తకం ఇచ్చినప్పుడే వెనక పేజీలో వారసుల పేరు నమోదు చేస్తాము. తర్వాత అంటే ఇప్పుడు మా నాయన పేరు ఉంది, మా నాయన వారసులు ఎవరో పాస్బుక్లోనే ఉంటుంది, నా పేరు మా తమ్ముడి పేరు అందులో మా అమ్మ పేరు అందులో వచ్చేస్తుంది. మా నాన్న తదనంతరం వెంటనే ఇప్పుడు పాస్బుక్ మా పేరుతో మారిపోవాలి. ఇప్పుడు మా నాన్నగారు ఇటీవల కాలం చేశారు, లెక్క ప్రకారం ఏం జరగాలి, అప్పుడు చెప్పినట్టుగా జరిగి ఉంటే నా పేరుతో మా తమ్ముడి పేరుతో మా అమ్మ పేరుతో మా నాన్న పేరు మీద ఉన్న భూములన్నీ ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరగాలి. కానీ 2020 చట్టంలో పాస్ పుస్తకంలో వారసుల పేర్లు రాయలేదు, కేవలం దరఖాస్తు పెట్టుకోవడం మాత్రమే ఉంది. అంటే వారసులుగా నేను దరఖాస్తు పెట్టుకొని జాయింట్ స్టేట్మెంట్స్ తహసీల్దార్ విచారణ చేయాలి. కానీ వారసులు వీళ్ళని కాదు, ఎట్లా తెలవాలి తహసీల్దార్కి? కనీసం పాస్ పుస్తకంలో వారసుల పేర్లు ఉంటే అందరు వారసులు వచ్చిరా లేదా, జాయింట్ స్టేట్మెంట్లో అందరూ సంతకం పెట్టలేదా చూడొచ్చు. మరి ఒక పక్కనేమో మీరు పాస్ పుస్తకంలో వారసుల పేర్లు రాయలేదు, ఇంకో పక్కనేమో విచారణ చేసే అధికారం తహసీల్దార్కి తొలగించారు. దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు అంటే వారసుల మధ్య కొట్లాట్లు వచ్చినాయి. ఊళ్ళో ఉన్న వాళ్ళే పట్ట మార్పిడి చేసుకుంటాడు, ఊళ్ళో లేనాయన ఎప్పుడు 6 నెలలకు పండగకో పబ్బానికో ఇంటికి పోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అమ్మో నా పేరు రాలేదు, వారసుల పేరు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, వాళ్ళ దగ్గర లేదు. మిగతా ఉన్న వారసులు పట్ట మార్చుకొని వాళ్ళు మళ్ళీ అమ్ముకున్న సందర్భాలు 4-5 చేతులు మారిపోయినాక ఇప్పుడు నాకు తెలుస్తుంది నా భూమి నాకు రాలేదు. అందుకే ఈ చట్టం ఏమంటుందంటే ఈ సమస్యకి అంటే వారసత్వంగా భూమి వచ్చినప్పుడు సత్వరమే పట్టా మారాలి, ఎట్ ద సేమ్ టైం మోసాలు జరగకూడదు. ఎవరెవరైతే వారసులు ఉన్నారో వాళ్ళందరికీ సమానంగా వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా హక్కులు రావాలి. అంతేకాదు ఇప్పుడు 2020 చట్టం కింద అందరూ కలిసి దరఖాస్తు పెట్టుకుంటేనే మార్పిడి జరుగుతుంది. మరి అందరు రాకపోవచ్చు కదా, పట్టదా చనిపోయిండు, ఎవరో ఒక వారసుడు దరఖాస్తు పెట్టుకుంటే కూడా విచారణ జరగాలి కదా, ఆ వెసులుబాటు లేదు. ఇప్పుడు ఒక వారసుడు అంటే నాకు అవసరమే లేదు, నేను జాయింట్ స్టేట్మెంట్ రాను అంటే అసలు దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా లేదు 2020 చట్టంలో. కానీ ఇప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే ఒక్క వారసుడైనా సరే తన పేరు మీద పట్టా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు, కానీ మళ్ళీ అందరికీ నోటీసులు వెళ్తాయి. అందరినీ విచారణ చేసిన తర్వాతనే ఈ చట్టం కింద మ్యూటేషన్ జరుగుతుంది. అంటే ఒక 2-3 మార్పులు వస్తున్నాయి. ఒకటి, విచారణ తప్పనిసరి అవుతుంది, ఒకే వారసుడు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా కాలయాపన జరగకుండా 30 రోజులు అంటే కాల వ్యవధి ఇంకా యాక్ట్లో లేదు, ప్రిస్క్రైబ్ టైం అంటారు, రాబోయే రూల్స్లో 15 రోజులు నెల రోజులు టైం పెడతారు. ఆ టైం లోపల విచారణ చేసి తహసీల్దార్ మ్యూటేషన్ చేయాల్సిందే. మరి చేయకపోతే రూల్స్లోనో చట్టంలోనో 15 రోజులు 30 రోజులు టైం పెడతారు, తహసీల్దార్ దరఖాస్తు తీసుకుంటాడు, మ్యూటేషన్ చేయడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ చట్టం ఏం చెప్తుందంటే ఆ నిర్ణయించిన సమయం లోప కనుక మ్యూటేషన్ చేయకపోతే ఆటోమేటిక్ మ్యూటేషన్కి అవకాశం కల్పించారు, డీమ్డ్ మ్యూటేషన్. ఆ మ్యూటేషన్ ఇంకా అంతకంటే ఎక్కువ టైం పట్టడానికి వీలు. సరే, ఇప్పుడు చాలామంది ఎదుర్కొనే సమస్య అందులో ఏంటంటే ఈ లావణి పట్ట, దాంతోపాటు ORC 38 ఈ భూములకు సంబంధించి పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మనకి ఈ చట్టం ఏమంటున్నాము, చట్టం రాగానే ఒక హక్కుల రికార్డు ఉంటుంది, ఆ తర్వాత ఎవరికి ఎట్లా భూమి దఖలు పడినా దీంట్లో మ్యూటేషన్ చేస్తామంటున్నాం. ఎట్లా భూమి మీద హక్కులు వచ్చేది, ఎన్ని రకాలు రావచ్చు అంటే మనం ఒక 2 మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా.
రిజిస్ట్రేషన్ దస్తావేజ్ ద్వారా రావచ్చు. అంటే కొనుగోలు కాగితము, దానపత్రము లేదా భాగ పంపకాల కాగితము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు భూమి వస్తుంది. అది ఎట్లా మ్యూటేషన్ జరుగుతుందో మనం మొదట్లో మాట్లాడుకుందాం. రెండో మార్గం ఏంది? భూమి మీద హక్కులు వచ్చే మార్గము మన వారసత్వం వచ్చి భూమి పట్టాదారు చనిపోతే ఆయన వారసులకు భూమి వస్తుంది. అది ఎట్లా చేస్తారో మాట్లాడుకుందాం. ఈ రెండు పద్ధతులు కాకుండా ఇంకొక 12 రకాలుగా భూమి మీద హక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చట్టంలో సెక్షన్ 2లో మనం సెక్షన్ 2 సబ్సెక్షన్ 12లో ఎన్ని రకాలుగా భూమి మీద హక్కులు వస్తాయో ఇందులో రాసాం. సేల్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, మార్టిగేజు, ఎక్స్చేంజ్, పార్టీషను, ఇన్హెరిటెన్సు, మనం ఇప్పటిదాకా మాట్లాడినాయి. ఇవి కాకుండా కోర్టు తీర్పు ద్వారా కావచ్చు, లోక్ అదాలత్ ఆర్డర్ ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ప్రభుత్వ భూములకో, సీలింగ్ భూములకో, భూదాన భూములకో పట్టాలు ఇస్తే ఆ మార్గంలో భూమి రావచ్చు, లేకపోతే ఇనాం చట్టం కింద వార్డ్స్ ద్వారా రావచ్చు, టెనెన్సీ చట్టం కింద 3080 సర్టిఫికేట్ ద్వారా భూమి రావచ్చు, లేకపోతే నేను ఇంతకుముందు పాత చట్టం కింద సాదా బైనామా క్రమబద్ధంగా చేసుకుంటే 13B వచ్చింది, ఇంకా పాస్బుక్ రాలే, అట్లా 13B వస్తే కూడా నాకు భూమి మీద హక్కులు రావచ్చు. టెనెన్సీ చట్టం కింద సేల్ సర్టిఫికేట్ ద్వారా రావచ్చు, లేదా భూసేకరణలో భూమి కింద భూమి ఇచ్చినప్పుడు నాకు భూమి రావచ్చు, లేదా ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చినప్పుడు నాకు భూమి రావచ్చు. ఇట్లా ఈ ఇన్ని మార్గాల ద్వారా కూడా భూమి మీద హక్కులు వచ్చే అవకాశం ఉంది. 2020 చట్టంలో ఉన్న ధరణిలో ఇలా చాలా వాటికి పట్టాలు ఇచ్చే అవకాశం లేదు. లేదా ఇప్పుడు అసైన్మెంట్ భూమి ఉంది, పేదోళ్ళు కొనుక్కున్నారు. పిఓటి చట్టం ఏమంటుంది? పేదోళ్ళు కొనుక్కుంటే వాళ్ళ పేరు మీద పట్టా చేయమంటుంది. అట్లా చేయించుకున్న తర్వాత కూడా మాకు హక్కులు వస్తాయి, పాస్బుక్ ఇవ్వాలి. ఈ అన్ని సందర్భాలలో హక్కుల రికార్డుకి ఎక్కాలి, పాస్బుక్ ఇవ్వాలి. 2020 చట్టంలో చాలా అంశాలకి హక్కుల రికార్డుకి ఎక్కించే అవకాశం లేకుండా పోయింది, పాస్బుక్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే, ఇప్పుడు నేను ఏవైతే చెప్పినో ఈ అన్ని సందర్భాలలో మీకు గనక భూమి వస్తే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి, తహసీల్దార్కి కాదు, ఆర్డీఓకి పెట్టుకోవాలి. ఆర్డీఓ విచారణ చేసి ఈ భూమి వచ్చిన మాట వాస్తవం, ఈ సర్టిఫికెట్లు కనుక జెన్యూన్ అని తేలితే ఆర్డీఓనే రికార్డుకి ఎక్కిస్తాడు, ఆర్డీఓనే పట్టదారు పాస్బుక్ జారీ చేస్తారు. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి ఇవి కూడా తహసీల్దారే చేయొచ్చు కదా, రిజిస్ట్రేషన్ అప్పుడు తహసీల్దారే చేస్తున్నాడు, వారసత్వంగా భూమి వస్తే తహసీల్దారే చేస్తున్నాడు, ఇవి కూడా తహసీల్దార్కి ఇవ్వచ్చు కదా అని అనుమానం రావచ్చు. చాలామంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ముసాయిదాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు ఈ అధికారాలు కూడా తహసీల్దార్కే ఇవ్వండి. కావాలని ప్రభుత్వం ఈ అధికారాలని ఆర్డీఓలకి ఎందుకు కట్టబెడుతున్నారు అంటే, ఇందులో కొంత వెరిఫికేషన్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. కోర్టు తీర్పు అధ్యయనం చేయాలి కాబట్టి కొంత విచారణ లోతుగా జరగాలంటే ఇంకొంచెం పై స్థాయి అధికారికి ఇచ్చినట్లయితే కొంత లోతైన విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఇక్కడ నేను చెప్పిన వాటిలో చాలా సర్టిఫికెట్లు ఇచ్చేది ఆర్డీఓే. 3080 కావచ్చు, ఓఆర్సీ కావచ్చు, సేల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ ఆర్డీఓ ఇస్తాడు కాబట్టి ఆర్డీఓలో ఇచ్చారా లేదా వెరిఫై చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే, వీటిని అడ్డం పెట్టుకొని ఫేక్ సర్టిఫికెట్లతోటి రికార్డ్ చేసుకున్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఫేక్ ఓఆర్సీలు, ఫేక్ 3080లు పట్టుకపోయి తహసీల్దార్ దగ్గర పట్టా మార్పుకున్నారు. ఇవన్నీ తగ్గించడం కోసం ఆర్డీఓకి అధికారులు కట్టుపెట్టారు. ఇప్పుడు నేను చెప్పిన మార్గాలలో కనుక సర్టిఫికెట్లు వస్తే ఆర్డీఓ విచారణ చేసి పాస్బుక్ ఇస్తారు. ఒకవేళ ఆర్డీఓ చేసిన ఈ మ్యూటేషన్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చిన తీర్పు మీద ఆ ట్రిబ్యునల్కి కూడా రెండోసారి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. సరే, ఈ కొత్త చట్టంలో మ్యూటేషన్కి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఎవరికి దరఖాస్తు చేసుకోవాలంటారు? ఇప్పుడు ఈ చట్టం కింద ఒకసారి గనక రికార్డుకి ఎక్కించి మ్యూటేషన్ జరిగిపోతే వాటి మీద 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. ఈ చట్టం కింద హక్కుల రికార్డులో నమోదు చేసి పాస్బుక్లు ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? కొన్ని అంశాలలో తహసీల్దార్కి ఉంది, కొన్ని అంశాలలో ఆర్డీఓకి ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. రిజిస్టర్డ్ దస్తావేజు వారసత్వంగా భూమి వస్తే తహసీల్దార్ రికార్డుకి ఎక్కిస్తున్నాడు, పాస్బుక్ ఇస్తున్నాడు. కోర్టు డిగ్రీ, లోక్ అదాలత్ అవార్డు, 3080, ఓఆర్సీ, 13B, అసైన్మెంట్ రెగ్యులరైజేషన్, వీటన్నిటి సందర్భాలలో రికార్డుకి ఎక్కించేది ఆర్డీఓ ఎక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఏంటంటే, తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు, ఆర్డీఓ చేసిన దాని మీద జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్డీఓగా చేసిన రికార్డింగ్ అథారిటీగా ఆయన తీసుకునే మ్యూటేషన్ నిర్ణయాల మీద కలెక్టర్కి మొదటి అప్పీల్ చేసుకోవచ్చు, రెండో అప్పీలు ట్రిబ్యునల్కి వెళ్తాయి. అంటే ఇది 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్ తీర్పుల మీద ఆర్డీఓకి, ఆ తర్వాత ట్రిబ్యునల్కి, ఆర్డీఓ తీర్పుల మీద కలెక్టర్కి, ట్రిబ్యునల్కి. ఇక్కడ ఇంకొక అంశం మీద స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. మరి ఇలా ఆర్డర్లు ఉండవు కదా, ఆయన కంప్యూటర్లోనే మ్యూటేషన్ చేసేస్తాడు కదా, మరి ఆ తీర్పు లేనప్పుడు దేని మీద పోయి నేను అప్పీల్ చేసుకోవాలి? ఇప్పుడు మ్యూటేషన్ అంటే ఏంది?
కంప్యూటర్ రికార్డు కాబట్టి అన్నీ బాగుంటే తహసీల్దార్ గారో ఆర్డీఓ గారో లేకపోతే కంప్యూటర్లో క్లిక్ కొడతాడు, మీ పేరు తీసి నా పేరు ఎక్కుతుంది. ఇలా ఉత్తర్వులు ఏమి ఉండవు కదా, మరి ఎట్లా అప్పీల్ చేసుకోవాలంటే ఈ చట్టంలో ఏమంటారంటే ఉత్తర్వులు ఉన్నా లేదా ఆ రికార్డులో మార్పు చేసినా ఆ మార్పు మీద అప్పీల్ చేసుకోవచ్చు. అంటే మీకు రాతపూర్వకంగా ఉత్తర్వే ఉండాల్సిన పని లేదు, రికార్డులో జరిగిన మార్పు మీద కూడా అప్పీల్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు దాదాపు మనకు 9 లక్షలకు పైన సాదా బైనామాకు సంబంధించి ఇప్పటికే అప్లికేషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సాదా బైనామాకు సంబంధించి ఈ క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఉందా? సాదా బైనామాలే చాలా పెద్ద సమస్య, ఈ రోజుది కాదు, 1989 నుంచి నలుగుతున్న సమస్య. అప్పుడే ఎందుకంటే 89లో 6వ చట్టం వచ్చినప్పటి నుంచి భూమి కనుక కొంటే రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటేనే పాస్బుక్ ఇవ్వాలంటే అది 6వ చట్టం. మరి చాలామంది దగ్గర కొన్నారు కానీ రిజిస్టర్ డాక్యుమెంట్ లేదు. తెల్ల కాగితాల మీద అగ్గిపెట్టెల వెనకాల సిగరెట్ ప్యాకెట్ వెనకాల రాసుకున్నారు, భూములు కొనుక్కున్నారు. వాళ్ళకి వెసులుబాటు ఇవ్వటం కోసం 1989 నుంచి ప్రతిసారి ప్రభుత్వం అవకాశాలు ఇవ్వటము, వాటిని క్రమబద్ధీకరణ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 2016లో ఒకసారి అవకాశం ఇస్తే 6-7 లక్షల మందికి పాస్ పుస్తకాలు వచ్చినాయి. కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని 2020లో చివరిసారిగా మళ్ళీ దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. 9,24,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ 2020లో వచ్చిన చట్టంలో ప్రావిజన్ లేదు, చట్టంలో వెసులుబాటు లేకుండా దరఖాస్తులు మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పి గౌరవ హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత ఇంక వీటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ 9,24,000 దరఖాస్తులు ఆన్లైన్లో అట్లా మూలిగిపోతున్నాయి, ఎవరు పరిష్కారం చేయలేదు. మీకు ఇంకొక అంశం ఏంటంటే ఈ 9 లక్షల వాటిలో కొన్ని జిల్లాల్లో ఏ విచారణ చేయకుండా కొన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ చేసేసారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, ఇట్లా కొన్ని సిటీకి దగ్గరలో ఉన్న జిల్లాలలో సాదా బైనామా దరఖాస్తుల మీద విచారణ చేసే అధికారం లేకపోయినా సరే అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ కొట్టారు. ఇప్పుడు మనకు 2 రకాల సాదా బైనామా అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటి దరఖాస్తు చేసుకున్నారు, పెండింగ్లో ఉన్నాయి. రెండోది ప్రభుత్వం నిర్ణయించిన తేదీలో దరఖాస్తు పెట్టుకున్నారు, రిజెక్ట్ అయినాయి. వీటికి పరిష్కారం ఏంటి అనేది ఒకటి, మళ్ళా కొత్తగా దరఖాస్తు తీసుకోవాలా వద్దా అనేది ఒకటి. ప్రభుత్వం చాలా తర్జన భజనల తర్వాత కొత్తగా దరఖాస్తులకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. చాలామంది చెప్పిన అభిప్రాయం మిస్యూజ్ అవుతుంది, ఇంకా చేయాల్సినంత చేశాము, కేవలం పెండింగ్ దరఖాస్తులకే పరిమితం కావాలి, కొత్తగా మళ్ళీ సాదా బైనామా దరఖాస్తులకి ఈ చట్టం అయితే అవకాశం కల్పించదు. ఈ చట్టం కేవలం పాత దరఖాస్తులు. మరి పాతవి కూడా 2 ఉన్నాయి కదా, పెండింగ్ ఉన్నాయి, రిజెక్ట్ అయినవి ఉన్నాయి. ఈ చట్టం ఏముందంటే పెండింగ్ ఉన్నా రిజెక్ట్ ఉన్నా ఆ రోజున్న దరఖాస్తుల పైన విచారణ చేసి జెన్యున్గా ఏవైతే ఉన్నాయో 13B ఇచ్చే, అంటే 13B అంటే ఇప్పుడు రేపు ఇంకో ఫామ్ కావచ్చు. బేసిక్గా సాదా బైనామాల్ని క్రమబద్ధీకరణ చేసే అధికారం చట్టం ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది అంటే పాత చట్టం 71 చట్టంలో తహసీల్దార్కి ఉండేది, కానీ ఈ చట్టం ప్రకారం ఆర్డీఓకే అధికారాలు వస్తున్నాయి. అంటే ఈ రోజున ఈ చట్టం వచ్చిన తర్వాత 9,24,000 దరఖాస్తుల్ని విచారణ చేసి సాదా బైనామా నిజమని తేలి వాళ్ళ సాగులో ఉన్నట్లయితే రెగ్యులరైజేషన్ చేసే అధికారం ఆర్డీఓకి వస్తుంది. ఒకవేళ ఇలా జరిగిన రెగ్యులరైజేషన్ మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చిన తీర్పు మీద కూడా అభ్యంతరాలు ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్కి, భూ ట్రిబ్యునల్కి అవకాశం ఉంటుంది. ఇది సాదా బైనామాలకు సంబంధించి ఈ చట్టం చెప్తున్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ భూభారతికి సంబంధించి మనం చాలా అంశాలను చర్చించుకున్నాం. వీటితో పాటు భూమికి సంబంధించిన సందేహాలు ఉంటే మీరు మరి కాసేపట్లో వచ్చే ఈ లైవ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొని మీ సందేహాలను అడగొచ్చు. ఇది వాటి నెల తల్లి కార్యక్రమం. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.